పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు హెచ్చరించిన కల్వకుంట్ల కవిత. మరి కల్వకుంట్ల కవిత ఈవిడి మనందరికీ తెలుసు, సుపరిచితురాలు, కేసీఆర్ గారి కుమార్తె. అంతవరకు మనకి తెలుసు. గతంలో ఎంపీగా పోటీ చేసేందుకు ఓడిపోయింది. ఆ తర్వాత లెక్కల కేసు ఆవిడ మీద ఆరోపణలు ఉన్నాయి. జైలు జీవితం కూడా నెలల పాటు ఆవిడ అనుభవించారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. మరి లిక్కర్ కుంభకోణం అంటే మామూలు కుంభకోణం కాదని, ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణం అని అప్పట్లో మరి ఈవిడ మీద ఉన్న ఎలిగేషన్స్. తీరా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక మరి ఈవిడ పద్ధతి నచ్చక, ఈవిడ మాట్లాడే మాటలు నచ్చక మరి కేసీఆర్ గారు గెట్ అవుట్ ఫ్రమ్ మై పార్టీ అని చెప్పి మరి మెడబెట్టుకు బయటికి గెంటేయడం జరిగింది. ఈవిడికి బయటికి వచ్చేసిన తర్వాత కూడా రకరకాల అభియోగాలు, అందరినీ తిట్టడాలు, గతంలో ఉన్న కేసీఆర్ యొక్క ఏదైతే పార్టీ ఉందో వాళ్ళ మీద విమర్శనాస్త్రాలు సంధించడాలు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా చాలామంది బీఆర్ఎస్ నేతలు కూడా చాలా గుర్రుగా ఉన్నారు. అదేమంటే నేను కరెక్ట్గా మాట్లాడుతున్నానని చెప్పి ఈవిడికి చెప్పుకుంటూ ఉంటారు. దీనిలో భాగంగానే ఈ రోజున పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడు అని హెచ్చరించింది. ఇష్యూ జరిగిపోయి 10 రోజులు అయింది. మనం ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉంటాం. మరి దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలు మొరిగినట్టు మరి ఏదో ఒక వీడియోలో చూసి మరి లేదంటే ఇలా జరుగుతుంది హాట్ టాపిక్, నేను మాట్లాడకపోతే ప్రజలు నన్ను గురించి మాట్లాడుకోవటం మర్చిపోతారు అనుకున్నారు. లేదంటే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి మాట్లాడితే ఎప్పుడూ కూడా జనాల్లో ఏదో రకంగా నెగిటివ్ పబ్లిసిటీయో పాజిటివ్ పబ్లిసిటీయో నేను జనాల్లో కొంచెం నలుగురిలో నానుతాను అనుకున్నారు. మరి ఏదో ఒక రకంగా మరి ఈవిడ కూడా కమెంట్ చేసేశారు. మరి ఒకప్పుడు మీరు సినిమా యాక్టరు, ఎట్లా మాట్లాడినా పర్లేదు, కానీ ఇప్పుడు మీరు ఆ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, మంచిగా మాట్లాడాలని చెప్పారు కదా. ఎంత బాగా చెప్పారు కవిత గారు. మరి ఇదే మీరు అప్పట్లో మరి ఒక రాజకీయ నేతగా, ప్రజాప్రతినిధిగా మీరెంత జాగ్రత్తగా మాట్లాడాలి. మరి వాళ్ళ వంటలు, ఆంధ్ర వాళ్ళ వంటలు పెంటలాగా ఉంటాయని అన్నప్పుడు, లేదంటే మీరు రకరకాల డైరెక్ట్గా దూషించినప్పుడు ఏమైపోయింది మీకు? ఇవన్నీ ఎదుటి వాళ్ళు చెప్పటాకే సూక్తులా? మీకు అలాంటివి వర్తించవా అని ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నారు అందరూ. అక్కడి నుంచి ఆంధ్ర నేతలు కాదు, ఇక్కడున్న లోకల్ తెలంగాణ ప్రజలే కూడా కవితమ్మని ప్రశ్నిస్తున్నారు. కవితమ్మ దగ్గర సమాధానం చెప్తాకి మరి ఉందో లేదో అంటే అలాంటి వాటికి మన కవితక్క సమాధానం చెప్పరు. కేవలం ఆరోపణలు చేయడానికి మాత్రమే ఉంటారు. కాబట్టి కవితమ్మ గారు మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి రాజకీయ విశ్లేషకులు గారి, ప్రజలు గారి చెప్తున్నారు. ఫ్రెండ్స్, కవిత గారు మాట్లాడిన దానిలో వాస్తవం ఉందా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది మరి కరెక్టా కాదా అనేది పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో అన్నారు, నా వక్రీకరించొద్దు నా మాటలు అని చెప్పి ఆయన చెప్పారు ఆల్రెడీ. దాని గురించి రాద్ధాంతం జరిగిన మాట వాస్తవం. కానీ ఎవరైనా